హాయ్ అండి. హాయ్ అండి, నేను వెంకట్ ఎన్టీవీ. హాయ్ అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ బాబు పుట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, దీంట్లో అంటే మీరు కలర్ ఫోటో ఒక ప్రయోగం చేశారు, తర్వాత రైటర్ పద్మభూషణ్ ఒక ప్రయోగం చేశారు. ఇందులో కూడా మళ్ళొక ప్రయోగం, 2 సార్లు గుండు కొట్టించుకోవడానికి కారణం ఏంటి అసలుకి? కథేనండి. కథని అందరం నమ్మాం. నేను, ధీరజ్ గారు డైరెక్టర్ చాలా ఫిక్స్ అయిపోయాము ఈ కథకి. ఇంకా ఎన్ని రోజులైనా ఇంకా అదేమీ లేదు. కథే అండి, మెయిన్ రీజన్ కథే. అంటే దీనివల్ల డిలే అవుతుంది కదా, అంత డిమాండ్ అవుతుంది దానికి. యా, బట్ నాకు ఇది నా కెరీర్లో చాలా స్పెషల్ సినిమా అండి. నాకు ఇదే నా ఫేవరెట్ ఫిలిం. నాకు నేను అందరం ప్రాణం పెట్టేసాం ఈ సినిమాకి. అంటే ఇంకా ఫిక్స్ అయిపోయాం ఆ సినిమాకి. అవునా ధీరజ్ గారు? హలో అండి. బేబీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు మీరు, మళ్ళీ ఇప్పుడు కూడా అన్నారు ఇస్తే మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ కొట్టారండి. బేబీని మించి కొడుతుంది అనుకుంటున్నారా? మించి అని కాదండి, అది వేరే జోనర్, ఇది వేరే జోనర్, అసలు కంపారిజన్ కాదు. అంటే ఇంకా సక్సెస్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. బట్ మనం మాత్రం అంతే కాన్ఫిడెంట్గా మన సినిమా అందరికీ నచ్చేలాగా తీసుకొచ్చాము. అంతే కష్టపడ్డాం, అంతే మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాం. ఆ నమ్మకం అయితే గట్టిగా ఉంది. అంటే ఇప్పుడు గుంటూరు కారం చూస్తే గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు, మరి అంబాజీపేట అక్కడ చేస్తారా? అది వేర్లేండి, అది మహేష్ గారి సినిమా, హీరో సినిమాకి మనకి ఏముంది లేదు. ప్రీ రిలీజ్ హైదరాబాద్లోనే చేస్తాం. అంటే అరవింద్ గారు అందరూ ఇంకా ఉంటారు కాబట్టి, సో హైదరాబాద్లోనే చేస్తాం. అలా ఏం లేదు. బన్నీ గారి సపోర్ట్ కూడా ఎలా ఉండబోతుంది? మా బ్యానర్లో ఏ సినిమా అయినా బన్నీ గారి సినిమానే కదండి. ఆయన సినిమా చూశాక ఆయన రియాక్ట్ అవుతారు దాని మీద. దుష్యంత్ గారు సార్, ఒక డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సో ఏం బ్యాక్డ్రాప్ అదేనా? అంటే ఇప్పుడు కలర్ ఫోటో కూడా ఒక కలర్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడారు. డిస్క్రిమినేషన్ అంటే డిస్క్రిమినేషన్ అంటే ట్రైలర్ చూసి మనకు అలా అనిపించవచ్చు, కానీ డిస్క్రిమినేషన్ అంటే బేసిక్లీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీసిన సినిమా. సో డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ అంటే మీ ట్రైలర్ చూస్తే అలా అనిపించవచ్చు, బట్ సినిమా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఏంటి అనేది. 2 స్టోరీస్ కనిపిస్తున్నాయి. అంటే సిస్టర్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తుంది, ఒక ఎమోషనల్ డ్రైవ్ కనిపిస్తుంది. అలాగే హీరోయిన్ మధ్య ఒక అంటే మనం పరువు తీసినప్పుడు మనం కూడా పరువు తీసే సమాధానం చెప్పాలంటే కథలో ఎక్కడో అక్కడ ఒక ఆన్సర్ దొరికింది. సో ఏం చెప్తారు? కథలో ఆన్సర్ దొరికింది ఆన్సర్ నేను ఇప్పుడే చెప్పానండి. అంటే ఏంటి ఏ ఫార్మాట్లో వెళ్ళిపోతుంది? అంటే అంటే మంచి ఇంటెన్స్ డ్రామా అయితే ఉంటుంది. అంటే చెప్పండి, రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసిన సినిమా అని. అంటే కొంచెం డెఫినెట్లీ 2 మిక్స్ అయి ఉంటుంది. బట్ మీరు అడిగిన క్వశ్చన్ మీరు అలానే ఉంచండి, సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. అంటే మామూలు లవ్ స్టోరీ లాగా సింగిల్ థ్రెడ్ ఉండదు కదండి. ఏదన్నా కంటెంట్ ఇది ఉండాలంటే డైరెక్టర్ మాట్లాడినవరా? ఆయన ఆల్రెడీ చెప్పేసిన తర్వాత అడిగాను. ఈ డామినేషనా సార్? ఇది మరీ బాగుంది. దుష్యంత్ గారు అంటే మీరు ఓకే సార్ చెప్పండి సార్. దుష్యంత్ గారు అంటే ఇందాక కుమార్ గారు అడిగిన ఎక్స్టెన్షనే చెప్పండి. యాక్చువల్గా రంగస్థలం లాంటి సినిమాలు వచ్చినప్పుడు క్యాస్ట్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తూ సినిమా అంతా జాగ్రత్తగా సబ్జెక్ట్ చేశారు. అవును అవును, అర్థం చేసుకుంటే తప్ప ఏ 2 కులాల మధ్య గొడవ అన్నది క్లారిటీ ఉండదు. అవును, అంటే సాధారణంగా సినిమాకి మనోభావాలు అవి దెబ్బతినడం ఇలాంటి వాటి కోసం. ఇప్పుడు బట్ మీ సినిమాలో ఒక కమ్యూనిటీ అయితే ఓపెన్ కథపరంగా, బట్ అవతల కమ్యూనిటీ పరంగా మీరు చూసుకుని ఇబ్బంది లేకుండా డీల్ చేశారా? లేకపోతే అందులో మీరు తీస్తుంది గోదావరి జిల్లాలో, అంటే కమ్యూనిటీ గురించి చెప్పండి. అసలే మీరు తీస్తుంది గోదావరి జిల్లాలో, ఈ శిరోమండలం అన్నది గోదావరి జిల్లాలో ఎంత గడబిడో తెలిసిందే. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే నేను గోదావరి జిల్లా ఉన్నానండి. సో డెఫినెట్లీ అదైతే రాదండి. అంటే 2 కులాల మధ్యలో అనే దానికంటే ఇద్దరు మనుషుల మధ్యలో జరుగుద్ది. వాళ్ళిద్దరికి ఒక కులాలు ఉన్నాయి అంతే. సో అది అంటే వెంకటేష్ మహా గారు దీన్ని ఫీల్డ్లోకి వచ్చారు అంటే కొంచెం బోల్డ్గా ఉంటుంది కదా. లేదండి, అంటే ఇందాక మీరు అడిగిన దానికి యాక్చువల్లీ ఒక ఊర్లో జరుగుతున్న కథ చెప్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఒక ఊర్లో 2-3 కులాల వాళ్ళు ఉంటారు అంతే తప్ప ఇది మనం కులాల మధ్య ఏం చెప్పట్లేదండి. ఇది
కథ ఏదైతే ఉందో దాని ప్రకారం చెప్పాం. ఎవరు హర్ట్ అయ్యేది అంత ఏముండదండి, అంతే ప్రాపర్. తర్వాత ఇంకోటి ఏదో అడిగారు. వెంకటేష్ మహా వచ్చారు లైన్లోకి, బన్నీవాస్ గారు ఉన్నారు, ఎంతమంది ఉద్దండులు అంటే ఏం లేదు మీద ఉన్నారు అంటే. లేదండి, వెంకటేష్ మహా గారు యాక్చువల్లీ ఈ సినిమా ఫస్ట్ దుష్యంత్ వెంకటేష్ మహా గారు అసోసియేట్. కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా ఉమామహేశ్వర గ్రూప్ వచ్చాక వర్క్ చేశారు తనతో పాటు. సో ఆబ్వియస్లీ కథ రాసుకున్నప్పుడు ఫస్ట్ ఆయనకి గురుగారులా కాబట్టి ఆయనకి కథ చెప్పి నరేట్ చేశారు. ఆ పాయింట్లో లాక్డౌన్ టైంలో వెంకటేష్ మహా గారే ప్రొడ్యూస్ చేద్దాము, ఆయనే ప్రొడ్యూసర్గా తన దుష్యంత్ డైరెక్టర్గా సినిమా తీద్దాం అనుకున్నారు. ఇనిషియల్ ప్లాన్ వాళ్ళకి అదే ఉండింది, అంటే సుహాస్కి వెళ్ళి ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు కూడా అదే ప్లాన్ ఉండింది. వన్స్ లాక్డౌన్ తర్వాత ఒక సందర్భంలో మాకు నరేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేమే వెంకటేష్ మహా గారికి చెప్పింది ఏంటంటే, మీరు ఎలానో మీరు డైరెక్టర్గా వేరే అంటే ఆయన కమిట్మెంట్స్ ఆయనకు ఉంటాయి కదా, ఆయన సినిమాలు ఆయన ఉంటాయి కదా, ఇది ప్రొడక్షన్ ఎందుకులేండి మేము చేస్తాం, ఇది మేము చేసుకుంటామని మేము చేసాం. సో అది ఆయన అప్పుడు యాక్చువల్లీ ప్రొడ్యూసర్గా ఉండాల్సిన సినిమా మేము ప్రొడ్యూసర్గా ఆయనని ప్రజెంటర్గా పెట్టి మేము ఈ ప్రొడ్యూసర్గా ఈ సినిమా కంటిన్యూ చేసామండి. బట్ సినిమా ముందు ఇంతవరకు అంటే ట్రయల్ వచ్చేదాకా మీరు ప్రజెంట్ చేసి చూస్తే ఓ సరదా సినిమా, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఒక మంచి లవ్ స్టోరీ అన్నట్టుగా ఉంది. బట్ ఇవాళ ట్రయల్ చూస్తే ట్రైలర్ సెకండ్ హాఫ్ మాత్రం టూ హెవీగా ఇంటెన్సివ్గా బాగా ఉంది. సో టోటల్గా సినిమా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు మీ ఐడియా? అదేనండి, ఇందాక అన్నట్టు ఊరికే మామూలుగా విలేజ్లో సీదా లవ్ స్టోరీలు మనం తీస్తే అరవింద్ గారు కొడతారండి. మనం తీస్తే ఇంకేదో ఎవరు ఇప్పటివరకు చెప్పంది ఏదో కొత్తగా చెప్పాలి అనే ఇది, అంటే మన సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనే ఇంటెన్షన్తోనే తీస్తున్నాం. నిజంగా అలాంటి ఎలిమెంట్సే ఉన్నాయి, అంటే సెకండ్ హాఫ్ కథ అదంతా అలాంటి ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్, హై మూమెంట్స్ అన్నీ ఉన్నప్పుడుగా ఉన్న సినిమానే ఇది. అంటే ఈ సినిమాని ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే, బేసికలీ ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఇంత ఇదిగా ఎవరు చెప్పలేదు, అంటే ఇంత ధైర్యంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా జరిగింది ఇలానే ఉంటుంది అని. అంటే తను అన్నట్టు తను గోదావరి జిల్లాలో అబ్బాయి కాబట్టి అక్కడ నిజంగా పాస్ట్లో, అంటే ఇప్పుడు కాదు, ఒక 20 years బ్యాక్ ఎలాంటి కథలు జరిగాయో ఎలా ఉండేవో అలాంటి ఒక కథను కంప్లీట్గా మనం తెర మీద చూపిస్తున్నామండి, అంతే. సో నాకేంటంటే అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి. సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ ఉంది, లవ్ స్టోరీ ఉంది, మదర్ ఫాదర్ ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో అందరూ అన్ని రకాల ప్రేక్షకులు ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే అందరూ కనెక్ట్ అవుతారు, అందరూ ఎంజాయ్ చేస్తారని ఫీలింగ్తో నమ్మకంతో అయితే ఉన్నామండి. సుహాస్ ఒక హీరో అనడం కంటే ఒక మంచి నటుడు అనిపించుకోవడానికి ప్రతి సినిమాతో ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ నీకంటూ ఒక ఫ్యాన్ బేస్ని పెంచుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమా ట్రైలర్ చూస్తే పుష్కలంగా హిట్ ముందే కనబడుతుంది. సో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు, ఆ కంటెంట్ అలా ఉంది, అర్థమవుతుంది. సో దానిలో మల్లికార్జున్ మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి, అంటే నాయి బ్రాహ్మణుడిగా అటు బ్యాండ్గా చేయడానికి సుహాస్ ఎలా కష్టపడాల్సి వచ్చింది? అంటే ఒక యాక్టర్ మామూలుగా డైరెక్టర్ చెప్పిన విజన్ కావచ్చు, లేదంటే ఆయన థాట్ కావచ్చు వెళ్ళడం అనేది, సో మీరు అందులో వెళ్తే తప్ప ఆ క్యారెక్టర్ అనేది స్క్రీన్ మీదకి రాదు. సో దానికోసం సుహాస్ ఎలా కష్టపడాలి? మేము ఒక 1 month దాకా రిహార్సల్స్ చేసామండి. అండ్ ఆ బ్యాండ్ నేర్చుకోవడానికి ఒక 20-25 days అలా పట్టింది. అండ్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడి వరకు ఉండాలి అన్నదన్నీ డిస్కస్ చేసుకుని తర్వాత ఇంకా డైరెక్ట్ అంబాజీపేట వెళ్ళిపోయి చేసామండి. అంటే సెలూన్ షాప్లో అబ్బాస్ కటింగ్, అంటే ఆడికి కాదు కానీ కటింగ్ ఫ్యాన్ అని చెప్పేసి అనడం జరిగింది. సో అంటే చిన్నప్పటి నుంచి మామూలుగా చూసినట్లయితే సెలూన్ షాప్లో మీరు వెళ్ళుంటారు, చాలా పోస్టర్స్ హీరోలు కనబడి ఉంటాయి. సో అలాంటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా? యా అండి, చాలా గుర్తుకొచ్చినాయి. ఇది 2007లో జరిగిన కథ. సో చాలా గుర్తుకొచ్చినాయి, చాలా వాటికి కనెక్ట్ అయ్యాం నేను కూడా. చాలా మంది కనెక్ట్ అవుతారండి, ఒక్క ఇన్సిడెంట్ గానే కనెక్ట్ అవుతారు. సో ఒక సీన్లో టీజర్లో అల్లు అర్జున్ గారిది సో అది పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే అల్లు అర్జున్ గారి థియేటర్లో ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది, సో అదే బ్యానర్లో పనిచేయడం అనేది, సో గీతా ఆర్ట్స్ కాంపౌండ్లో పనిచేయడం, సో ఎట్లా? చాలా హ్యాపీ అనిపించిందండి. మేము చాయ్ బిస్కెట్లో వర్క్ చేసేటప్పుడు ప్రమోషన్స్ కోసం నేను సందీప్ గడ్ వెళ్ళేవాళ్ళం గీతా ఆర్ట్స్. అరే గీతా ఆర్ట్స్కి వెళ్ళినావరా అని అనుకుంటా, ఎవరికి తెలియకుండా ఎగ్జైట్ అయ్యేవాళ్ళం. అలా ఇప్పుడు ఆ గీతా ఆర్ట్స్లో సినిమా హీరోగా చేయడం అనేది చాలా హై ఇచ్చిందండి నాకు. అంటే ఈవెంట్లలో సుహాస్ ఎందుకు షైగా మాట్లాడుతుంటాడు, అంటే పెద్దగా మాట్లాడలేకపోతుంటాడు, అంటే హిందీ హిట్స్ వచ్చాయి, యాక్టర్గా చేసుకున్నాడు, సో ఎందుకు మాట్లాడడానికి కొంత షైగా ఫీల్ అవుతుంది? జెన్యున్గా రాదండి, అంటే ఎప్పుడు బయటపడతావు ఇంట్రోవర్ట్ నుంచి?
అంటే నాకు పదాలు కరెక్ట్గా సమకూరు. అంటే మీకు స్క్రిప్ట్ ఏమన్నా రైటర్ కదా, ఆల్రెడీ రైటర్ పద్మభూషణ్ మీరు. అంతే అంటే సినిమాలో చేయగలను కానీ ఏదైనా బయట కష్టం ఉంది కొంచెం. ధీరజ్ గారు, కాస్టింగ్ విషయంలో మీకు ఒక కన్వెక్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే కాంబినేషన్స్ వైపు చూడకుండా బేబీ చూసిన కాస్టింగ్ అలానే కుదిరింది. ఈ అంబాజీపేట కూడా కాస్టింగ్ విషయంలో చాలా కేర్ కనిపిస్తుంది. అంటే కొన్ని మనం మలయాళం సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది కాస్టింగ్ బాగుందిరా, అంతా నేటివిటీకి తగ్గట్టు ఉన్నారని. ఈ కాస్టింగ్ విషయంలో ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి మీ నుంచి. దాని గురించి ఏం చెప్తారు? ఈ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, శివానీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాని గురించి. లేదండి, యాక్చువల్లీ కథ విన్న తర్వాత కాస్టింగ్ మీద ఒక 2 months డిస్కషన్ జరిగింది. అంటే హీరో అప్పటికే అంటే సుహాస్ మెయిన్ లీడ్ చేస్తున్నాడు అనేది ఫిక్స్. దాని తర్వాత అదర్ క్యారెక్టర్స్ గురించి బాగానే 2 months జరిగింది. అంటే ఫస్ట్ లోకల్ని అనుకున్నాము, కొంచెం ఆడిషన్స్ చేసాము, తర్వాత అది వర్కౌట్ అవ్వట్లేదని మార్చుకున్నాము, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాము. ఎందుకంటే అదే మీరు అన్నట్టు ఫైనల్ కాపీలో అన్ని క్యారెక్టర్స్లో అందరు ఫిట్ అయినట్టుగా కనపడాలి అనేది మెయిన్ ఇంటెన్షన్. అమ్మాయి విషయంలో అయితే ముందు నుంచి కొత్త అమ్మాయితో చేయాలి అనుకున్నాం. ఎందుకంటే మనం అలాంటి కథ చెప్తున్నప్పుడు కొత్త అమ్మాయితోనే చేయాలి అని అనుకున్నాము. సో దాని గురించి చాలామంది తెలుగు అమ్మాయిలతోనే చేయాలి అని ఆడిషన్స్ అన్నీ చేసి అందులో నుంచి ఫైనలిస్ట్ చేశారండి. థ్యాంక్ యూ అండి. దుష్యంత్ గారు, అయితే 2007 బ్యాక్డ్రాప్ స్టోరీ అంటున్నారు. సో ఇది రియల్ స్టోరీనా ఏంటి, మీరు చూసిన స్టోరీనా? నేను చిన్నప్పటి నుంచి అంటే నేను పెరిగిన వాతావరణంలో నేను చూసిన కొన్ని స్టోరీస్ని బేస్ చేసుకొని కొంతవరకు ఫిక్షన్ ఉంటుంది, ఒక 50%. సో అదే ఫిక్షన్ ప్లస్ నేను చూసిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రాసి. సుహాస్ గారు, అడగండి. సో అంటే మీరు కలర్ ఫోటో తీసుకున్నా, ఇప్పుడు ఈ మూవీ తీసుకున్నా కూడా కులాల బ్యాక్డ్రాప్లో సినిమా వస్తుంది. సో మీరు దానికి యాప్ట్ అవుతారనుకుని చేస్తున్నారా, లేదా స్టోరీస్ నచ్చి చేస్తున్నారా? కులాల బ్యాక్డ్రాప్లో అసలు నేను ఏ సినిమా చేయలేదండి. కలర్ డిస్క్రిమినేషన్. కులం కాదు అది, కలర్ కావచ్చు. కానీ అంత మంచి డైలాగ్ వేసానా? ఓకే. సో మీ పెళ్ళికి కలర్ ఫోటోలో పెళ్ళికి సంబంధించి కులాలే కదా అక్కడ టాపిక్? కాదండి, సునీల్ అన్న క్లారిటీగా చెప్తారు అందులో. నాకు తెల్లగా ఉన్నోడితోనే ఇస్తాను తప్ప ఇలాంటి నల్లోడికి ఎందుకు ఇవ్వాలి అంటారు. సో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అంటారు? కథ చాలా బాగుంటుందండి. ఇక చాలా ఇన్సిడెంట్స్ నేను కనెక్ట్ అయ్యాను. 2007 ఆ టైంలో గోదావరి దగ్గర జరిగిన స్టోరీస్ అండ్ మన డైరెక్టర్కి జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి, వాటిని నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో అందరు కనెక్ట్ అవుతారు అనుకునే చేస్తాను. శరణ్య గారు, సో మీరు ఎక్కువగా తెలంగాణ యాసలో చాలా మూవీస్ చూసారు, ఇటు ఫిదా కావచ్చు చాలా, బట్ ఇప్పుడు గోదావరి జిల్లాలో యాసలో సెలెక్ట్ చేసుకున్నారు. సో యాస ఎట్లా వచ్చింది? దాంతోపాటు మీది మెయిన్ రోల్లా కనిపిస్తుంది, హీరోయిన్తో పాటు థర్డ్ రోల్ కంపల్సరీ మీదే హైలైట్ అయ్యేలా అనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది మీ రోల్ ఇందులో? టీజర్ అండ్ ట్రైలర్లో చూపించినట్టు సేమ్ అంతే సీరియస్గా కానీ ఫ్యామిలీ లవ్ అంటే నాకు మా తమ్ముడికి ఉన్న ఎమోషన్, పేరెంట్స్తో ఉన్న ఎమోషన్ అలాగే ఉంటుంది. అట్ ద సేమ్ టైం సీరియస్ అయితే పద్మ అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది సినిమా చూస్తే. అండ్ యాస విషయంలో మేము వర్క్షాప్స్ చేసామండి. ఒక 15-20 days యాస ప్రాక్టీస్ చేయడం కానీ, మాట్లాడడం, డైలాగ్స్ ప్రాక్టీస్ అందరం, నితిన్ గారు, నేను, సుహాస్ అందరం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసాము. సో దట్స్ వాట్ యాస మాట్లాడేటప్పుడు అది ఆర్టిఫిషియల్ రావద్దు అని చాలా కేర్ తీసుకున్నాం. దట్స్ ఆల్. శివాని గారు ఇక్కడ. హలో అండి. ట్రైలర్ చూస్తుంటే నాకు లాస్ట్లో ఒక సాడ్ ఎండింగ్ కనిపించింది. దాంట్లో సాడ్ అంటే మీ క్యారెక్టర్ నాకైతే అనిపించింది. అంటే అది నిజమేనా? సినిమా చూస్తే అర్థమైపోద్దేమో, ఇంకో 9 days ఓపిక పట్టండి. ధీరజ్ గారు, ఇందాక కుమార్ గారు అడిగిన క్వశ్చన్ యాడ్ చేస్తా. ఏంటంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్లో కో ప్రొడ్యూసర్గా అలా ఉన్నప్పుడు
బాంబే గర్ల్స్ని బెంగళూరు గర్ల్స్ని మీరు ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు హీరోయిన్స్ని, మన ఇద్దరికి తెలుసు అది. సో ఇప్పుడు రైట్ నో ఏంటి తెలుగు గర్ల్స్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వస్తున్న ప్రతి సినిమాలో కూడా తెలుగు అమ్మాయిలు పెట్టడానికి రీజన్ ఏంటి? సడన్గా తెలుగు అమ్మాయిల మీద అంత మక్కువ ఎందుకు వచ్చింది? ఏం లేదండి, అంటే మనం లాస్ట్ టైం అప్పుడు మాట్లాడినప్పుడు అది కమర్షియల్ సినిమాలు, కంప్లీట్గా యాక్షన్ ఆ ఫార్మాట్లో ఉన్న సినిమాలు. అప్పుడు మార్కెట్ అంటే అప్పుడు ఆ కథలకి అప్పుడు గ్లామర్ అది ఉండాలి కాబట్టి అది చేసాం అప్పుడు. బట్ బేబీ కానీ అంబాజీపేట కానీ అసలు కంప్లీట్గా క్యారెక్టర్స్ అండి. అంటే తెలుగు కథలు ఇక్కడ జరిగే కథలే, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగిన కథలే. సో అవి చెప్తున్నప్పుడు ఆ ఒరిజినాలిటీ ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, రియలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అనే ఉద్దేశంతో చేసాం. అంటే మనం బాంబే గర్ల్స్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగు డబ్బింగ్ చెప్పించినా అది అతికిచ్చినట్టే ఉంటుంది. సో బేసికలీ ఆ పర్సనాలిటీలోంచి ఆ బాడీ లాంగ్వేజ్లోంచి ఉండాలని రియలిస్టిక్గా తీసాం. యాక్చువల్లీ ఇందాక శరణ్య గారు చెప్పినట్టు చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఒకరిద్దరు తెలంగాణ యాక్సెంట్ బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బట్ ఈ కథకి సెటప్ మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అమలాపురంలో ఉంటుంది కాబట్టి వర్క్షాప్స్ చేశారండి అందరు ఆర్టిస్టులు. సుహాస్ గారు బ్యాండ్ నేర్చుకున్నట్టే ఒక 2 weeks 3 weeks అందరూ వర్క్షాప్స్ కూడా ఒక 1-2 months చేసి ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళారండి. అంటే చిన్న సినిమాలు కదా, ముందే అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి కదా, అందుకే బాగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ చేసి వెళ్ళాం. వండర్ఫుల్. అయితే మీరు యాక్చువల్గా ఏమో స్క్రిప్ట్ ఇచ్చినా ఏమిచ్చినా కూడా అందులో లాఫ్ క్రై డ్రామా ఉందా అని యూ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ అంతా. సో యూ యువర్ సెల్ఫ్ ఆర్ అన్ యాక్టర్ కూడా వన్స్ అపాన్ ఎ టైం. నిజంగా డైరెక్టర్కి కానీ టీమ్కి కానీ స్పేస్ ఇస్తారా పనిచేయడానికి, లేకపోతే ఎవ్రీడే ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ ఉంటుందా ధీరజ్ది? అస్సలు ఉండదండి. మాకు అంబాజీపేటకు పంపించేసి మీరు చేసుకుని 2 బ్రో అని పంపించారు, అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన చెప్పుకోకూడదు కదా మేము. సుహాస్ మీరు ఎక్కువ అంటే మీ నెక్స్ట్ సినిమా దిల్ రాజు గారితో చేస్తున్నారా? సో అయితే ఇప్పటి వరకు అన్ని ఎక్కువ కూడా మెగా కాంపౌండ్ లేకపోతే చాయ్ బిస్కెట్ వీళ్ళతోనే అసోసియేట్ అవుతున్నారు. ఎందుకని అంటే నా కంఫర్ట్ జోన్ ఉందా? ఇది నా థియేటర్కి 2వ సినిమా. మీరు కలర్ ఫోటో అండ్ రైటర్ పద్మభూషణ్ ఇది 3 సినిమాలతో కూడా ఇటే అసోసియేట్ అయ్యారు కదా? యా అవునండి. అంటే అలా అనుకోలేదండి, వాళ్ళు అది చేయటం అందరికీ డ్రీమే కదండి. గీతార్ట్స్ అసోసియేట్ అవటం అనేది చాలా పెద్ద డ్రీమ్, అండ్ దిల్ రాజు సార్తో చేయటం అనేది కూడా డ్రీమే. సో ఫుల్ఫిల్ అవుతున్నాయి, హ్యాపీగా ఉంది. శివాని వీళ్ళందరూ రియల్ ఫ్యాన్సేనా పెయిడ్ ఫ్యాన్సా? మీరు అలా అనకండి. సరే ఓకే, ఇట్స్ యు గాట్ యువర్ ఆన్సర్ అండి. తెలుగు అమ్మాయిని కదండి. దట్స్ సో గుడ్. అయితే నిన్న నేను సుహాస్ గారితో మాట్లాడినప్పుడు ఆయన అడిగాను అనమాట. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ సుహాస్ ఎప్పుడు కూడా ఆయన ప్రతి సినిమాలో ఆపోజిట్ హీరోయిన్ని తనంత ఇంటెన్సిటీతో పెర్ఫామ్ చేసే అమ్మాయినే పిక్ చేసుకుంటున్నారు. అంటే నేను చేసుకోవట్లేదండి డైరెక్టర్ చేస్తున్నారని చెప్పారు నిన్న ఆయన. నేనేమంటానంటే ఇప్పుడు సుహాస్ పక్కన హీరోయిన్ అంటే కొంతమంది యాక్టర్స్ పక్కన చేయడం చాలా ఈజీ, కొంచెం అలా అందంగా కొంచెం క్యూట్గా కనిపిస్తే చాలు. కానీ సుహాస్ లాంటి పెర్ఫార్మర్ పక్కన కనిపించాలంటే పెర్ఫార్మెన్స్ చేస్తేనే కనిపిస్తారు, లేకపోతే తేలిపోతారు కదా. సో వాట్ హోంవర్క్ యూ ఎగ్జాక్ట్లీ డిడ్? అంటే ఎర్లియర్ యూ టోల్ మీ ఫ్రెండ్ రోల్ కన్నా ఆడిషన్కి వెళ్తే హీరోయిన్గా పెట్టుకున్నారని. సో వాట్ హోంవర్క్ యూ డిడ్ టు మ్యాచ్ అప్ టు సుహాస్ క్యాలిబర్? మేము చాలా రిహర్సల్స్ చేసామండి. వర్క్షాప్ ఎలా చేసామో అలాగే మేము సెట్కి వెళ్ళే ముందు, సీన్ చేసే ముందు క్యారవాన్లో కూర్చొని ఒక సీన్ పట్టుకొని ఒక 5 సార్లు 10 సార్లు ఇంకెలా బాగా చేయొచ్చు, ఇంకా ఎంత ఇంప్రూవైజ్ చేయొచ్చు అని అలా ప్రాక్టీస్ చేసే వెళ్ళాం. సో ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేం హోంవర్క్ చేయలేదా మీరు? అంటే క్యారెక్టర్ అంత బాగా రాశారు కాబట్టి మేము ఒక ఫస్ట్ 10 days తర్వాత మేము అక్కడ శివాని సుహాస్ లేదు, ఓన్లీ మల్లిబాబు లక్ష్మి మాత్రమే కనిపిస్తారు మీకు. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. దుష్యంత్ గారు, అంటే ఈ ట్రైలర్ ప్రకారంగా చూస్తే హీరోని అంటే సుహాస్ని సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? సుహాస్ని సెలెక్ట్ చేసుకోలేదండి. సుహాస్ ఫస్ట్ నుంచి సుహాసే ఆప్షన్. ఈ రోల్కి సుహాస్ యాప్ట్ అవుతాడు అని అంటే నేను కథ అంటే మాకు ఒక 6 years జర్నీ ఉండింది. సో ఇద్దరికి తెలుసు కథ గురించి. 6 years జర్నీ ఉంది, ఇద్దరికి ముందు నుంచి తెలుసు కథ గురించి. సో ఆప్షన్గా అనుకున్న తర్వాత నుంచి ఆప్షన్ అంటే ఏమీ లేదు, ఇద్దరికి తెలుసు కాబట్టి కథ గురించి, వేరే ఆప్షన్ గురించి ఏమనుకోలేదు. సో ధీరజ్ గారు హలో. హలో అండి, బాగుంది ట్రైలర్. థ్యాంక్ యూ అండి. అంటే మీ బ్యాచ్ ఉంది మొత్తం, ఎస్కేఎన్ గారు కానీ, వంశీ గారు కానీ, ఇప్పుడు మీరు కానీ
వాళ్ళిద్దరూ పెద్ద హిట్లు కొట్టేశారు, ఇప్పుడు మీరు కూడా కొట్టాలని కోరుకుంటున్నాను. పక్క తప్పకుండా. అంటే చాలా మందిలో ఒక డౌట్ ఉంది. ఇప్పుడు సహజంగా మీ సినిమాలు ఉంటాయి కదా, ఎస్కేఎన్ గారు కానీ, వంశీ గారు కానీ, మీరు కానీ, మీ సినిమాలకి GA2 బ్యానర్లు ఉంటాయి యాక్చువల్లీ. అంటే ఏంటి ఆ పాత్ర? అంటే ఒక ఫైనాన్షియల్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, లేకపోతే మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి బ్రాండ్ వాల్యూ ఇస్తారా మీకు? ఏంటది? అన్ని సినిమాలు ప్రొడ్యూసర్ అరవింద్ గారే అండి. ఆయనే అంటే ఆయన అప్రూవల్తోనే ఏదైనా మేము ముందుకెళ్తాం. కాకపోతే ఇప్పుడు ఉన్న మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇదిలో ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్కరు టేక్ కేర్ చేస్తుంటారు అంతే. అంటే బేబీ కంప్లీట్గా అంటే బేబీ డిఫరెంట్, ఎందుకంటే సాయి రాజేష్ గారు ముందే ఎస్కేఎన్ గారు కథ చెప్పారు, వాళ్ళిద్దరు కలిసి చేద్దామని అనుకున్న తర్వాత అరవింద్ గారు వాజ్ బిహైండ్ ద ఫిలిం. అంబాజీపేట కథ వెంకటేష్ మా గారు నాకు ఒకసారి చెప్పినప్పుడు నాకు నచ్చి నేను వాసు గారి దగ్గరికి తీసుకెళ్ళాను. వాసు గారు అరవింద్ గారు ఇద్దరు ఓకే అనుకొని సరే ఈ ప్రాజెక్ట్ నువ్వు చూసుకోని మాకు ఆ బాధ్యతలు అప్పుడు చెప్పారు. అంటే అరవింద్ గారు బ్లెస్సింగ్సా, అరవింద్ గారు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్సా అని అడుగు. అన్నీ ఒకటే కదండి. అంటే ఇంకొకటి చాలామంది ఏంటంటే ప్రొడ్యూసర్లో కష్టపడి ఒక సినిమాని మౌంట్ చేసినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఇలాంటి ఎవరినన్నా పక్క నుంచి తీసుకొచ్చి పెడితే మనకి విజిబిలిటీ రాదు, మనం గ్రో అవ్వం అని చెప్పి కొంతమందికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే మీ బ్యాచ్ ఎవరికే మాత్రం అలా ఉండదు. ఇప్పుడు మీరేమో 2 బ్యానర్లు పెట్టుకున్నారు, అదేంటది? ఏం లేదండి, యాక్చువల్లీ బ్యానర్ అంటే నేను ఇంతకుముందు కూడా ఊర్వశి రాక్షసు సినిమా చేశాను అరవింద్ గారి దగ్గరే. ఈ సినిమాకి వాసు గారే లేదు ఫ్యూచర్లో మనం ముందుకెళ్తున్నప్పుడు ఐడెంటిటీ ఉండాలని, అసలు ఇది నా ఇది కాదు, వాసు గారే ధీరజ్ బ్యానర్ పెట్టాలి అని పెట్టారు. అంటే ఫస్ట్లో నేను వద్దని అనుకున్నాను, మిడ్వేలో ఆయన ఇన్సిస్ట్ చేస్తేనే పెట్టాం. అంటే ఎస్కేఎన్ గారికి మాస్ మూవీ మేకర్స్ పెట్టినా, నాకు నా బ్యానర్ పెట్టినా వాసు గారు పుష్ చేస్తేనే పెట్టుకున్నాం. అంటే కష్టపడుతున్నాం కదా అని ఆయన చెప్తేనే జరిగింది. నైస్. అండ్ చిన్న సినిమాలకి ఒక విజిబిలిటీ తీసుకురావడానికి కానీ, ప్రమోట్ చేయడానికి కానీ, ఆడియన్స్ని థియేటర్స్కి తీసుకురావడం కానీ ఎంత కష్టం? చిన్న సినిమాలకి విజిబిలిటీ తీసుకురావడం అయితే కష్టమే అండి. అంటే కంటెంట్ అంటే రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ బాగుండి వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగి మీ రివ్యూస్ అన్ని బాగా వచ్చిన తర్వాతే వెళ్తుంది. ప్రజెంట్ అయితే ఆ ట్రెండే రన్ అవుతుంది. బట్ మాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బ్రాండ్ వాల్యూ. అంటే ఇప్పుడు గీతార్ట్స్ బ్రాండ్ వాల్యూ, గీతార్ట్స్ అనే కాదు, ఇప్పుడు మన సితారాలో మ్యాగ్ సినిమా చేసిన ప్రొడక్షన్ హౌసెస్, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అయితే ఒక బ్రాండ్ వాల్యూ ఉండడం వల్ల కొంచెం విజిబిలిటీ తొందరగా వచ్చేస్తుంది, జనాలకి రీచ్ తొందరగా వెళ్తుంది. అది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుహాస్ చెప్పండి. ఇప్పుడు బ్యాండ్ అనగానే మనకు 2 రకాల ఎమోషన్స్ గుర్తుకొస్తాయండి, ఒకటి శుభకార్యాలు, ఒకటి ట్రాజెడీ. సో బ్యాండ్ బేస్డ్ సినిమా చేస్తున్నాం అన్నప్పుడు మీకు మీ నిజ జీవితంలో గుర్తొచ్చిన 2 ఎమోషన్స్ చెప్పండి. నిజ జీవితంలో అంటే సినిమా అంతా కనెక్ట్ అయ్యానండి నేను. సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చెప్పలేను. అంటే బ్యాండ్ అంటే శుభకార్యాలకు అలాంటి ఏమైనా గుర్తొచ్చాయా మీ లైఫ్లో? అంటే మేము జనరల్గా ఊర్లో పెళ్ళిళ్ళు అయినప్పుడు పెళ్లి కొడుకునో పెళ్లి కూతురు తరపున వెళ్తే మండపం దాకా డ్యాన్స్లు వేయించుకుంటూ తీసుకెళ్ళటం ఒకటి తెలుసు, అది దాని కనెక్ట్ అయ్యాను. ఓకే. ధీరజ్ గారు, మీ GA2 కానీ వేరే అనుబంధ బ్యానర్లో చాలామంది హీరోలకి ఛాన్సులు ఇస్తున్నారు, కానీ అల్లు శిరీష్కి ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు ఇవ్వడం లేదండి? నేను ఆ ఫస్ట్ సినిమా నేను రెగ్యులర్ గారితో 2 సినిమాలు చేశాను. ABCD సినిమాకి నేనే కో ప్రొడ్యూసరు, ఊర్వశి రాక్షసు సినిమాకి నేనే ప్రొడ్యూసరు. మనం ఎవరికి ఇవ్వక్కర్లేదండి, అంటే ఎవరి ఇది వాళ్ళే చూసుకుంటారు, అలా ఇవ్వడం అనేది ఏం లేదు. నిజంగా కూడా కొన్ని కథలు కొంతమందికి సూట్ అవుతాయి, అలా అంటే ఆయన లవ్ స్టోరీస్ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు, ఆయన కథలు ఆయనకు సూట్ అవుతాయి. కొన్ని వేరే ఉన్నాయి, వేరే వాళ్ళకి ఉంటుందండి అంతే. వెంకటేష్ మహా కథ చెప్పినప్పుడు ఆయన్నే డైరెక్ట్ చేయమని అడిగారా? లేదండి, అది యాక్చువల్లీ వెంకటేష్ మహా గారు కథ చెప్పడం అంటే ఆయన క్యాజువల్గా కాన్వర్జేషన్లో నాకు లైన్గా చెప్పారు, అది నచ్చి నేను కథ విన్నా. బట్ యాక్చువల్ కథ రాసింది ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవుదామని కథ రాసుకుంది దుష్యంతేనండి. అసలు వెంకటేష్ మహా గారు అందులో లేరు, అంటే ఆ ఫేస్లో ఆయన ఓన్లీ ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారు అంతే. శివాని హాయ్ హాయ్ సార్.
హాయ్. హలో అండి. హాయ్. ట్రైలర్ బాగుంది. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇది ఫస్ట్ సినిమా కదా, ఒక్క సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు, కానీ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఐ థింక్ అన్నీ అండి, అంటే మంచిగా పర్ఫామ్ చేస్తేనే ఆడియన్స్కి నచ్చుతుంది. మంచి ట్రైలర్ నచ్చింది అందరికీ. అండ్ కదా అండి, మీరు Feb 2 చూస్తారు కదా సినిమా, మీకు అర్థమవుతుంది. సో అంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే బాధ్యత ఎక్కువైపోయింది, ఇంతమంది పబ్లిక్ ఇది ఉంది. సో నెక్స్ట్ చూస్ చేసుకునేటప్పుడు ఎట్లాంటి కథలు చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? అంటే నాకు ఏదొచ్చినా నాకు స్టోరీ విన్నప్పుడు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వదలండి, చేసేస్తాను. ఓకే, నితిన్ గారు సుహాస్ మలయాళీ అయ్యుండి కూడా తెలుగు నేర్చుకొని ఆ స్లాంగ్ నేర్చుకొని అక్కడ లోకల్లో మీ ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకొని ఇన్స్టెంట్గా చాలా వర్క్ చేశారన్నారు. బీయింగ్ పార్ట్ ఆఫ్ అంబాజీపేట ఎలాంటి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశారు? చాలా బాగున్నారు స్క్రీన్ మీద. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పీరియన్స్ ఏంటి అంబాజీపేట ట్రావెల్తో? చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నేను అనుకోలేదు ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు వస్తుందని. నేను ఫస్ట్ డే దుష్యంత్ గారిని కలిసినప్పుడు నాకు కథ చెప్పారు. కథ చెప్తూ ఇలా వెంకటబాబు క్యారెక్టర్ ఏమేది అనేసరికి చాలా సర్ప్రైజ్ అయింది. అంటే ఇంత పెద్ద క్యారెక్టర్ ఇంత మంచి సినిమాలో ఇంత గ్రేట్ ఆర్టిస్ట్తో చేసేటప్పుడు ఐ ఫెల్ట్ ఇది నా రెస్పాన్సిబిలిటీ, కొంచెం చాలా ఎఫర్ట్ పెట్టాలి అని. నేను ఐ థింక్ సినిమా షూట్కి ఒక 20 days ముందే అక్కడికి వెళ్ళిపోయాను. సో అక్కడ జనాలతో అబ్జర్వ్ చేశాను. నాకు స్లాంగ్ రాదు అసలు, ఇంత కూడా తెలుగు మాట్లాడలేనప్పుడు. సో అక్కడికి వెళ్ళి జనాలను చూసి అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడి గోదావరి స్లాంగ్ కొంచెం నేర్చుకున్నా. రిమైనింగ్ అంతా దుష్యంత్ అండి. స్క్రిప్ట్లో చాలా డీటెయిల్స్ ఉంటుంది, మాకు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. లైక్ ఇట్స్ ఆల్ దుష్యంత్స్ ఎఫర్ట్స్. సుహాష్ బ్రో, హాయ్ బ్రో. హాయ్. హౌ ఆర్ యు? హాయ్, బాగున్నాను. సో మేము ఫస్ట్ టీజర్ కానీ అవి కానీ చూసినప్పుడు ఇంత ఇంటెన్స్ ఉంటుంది అనుకోలేదు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటే కామెడీ స్ట్రో వెళ్తుంది అనుకున్నా, కానీ ఎమోషన్స్ ఎక్కువ ఉంది. సో ఈ కథలో ఎమోషన్స్ బాగా ఇదైంది. తర్వాత ఇంకొకటి ఏమనుకున్నారంటే, మీరు ఇప్పటివరకు సైన్ చేసిన సినిమాలు కాకుండా కొత్తగా సైన్ చేసేవన్నీ ఓన్లీ లీడ్ క్యారెక్టర్ కోసమే చూస్తున్నారని చెప్పి అన్నాను. క్యారెక్టర్లు కూడా చేయడానికి మొన్నే హిట్ 2 చేశాను కదా. ఇప్పటివరకు సైన్ చేసినవి కాకుండా ఇప్పుడు దాకా సైన్ చేసినవి కాకుండా అంటే 2 many కమిట్ అయ్యాను. ఈ కమిట్ అయిన తర్వాత ఖచ్చితంగా చేస్తానండి. అంటే నాకు కొంచెం 35-40 వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాను. ఫేస్ కొంచెం మెచ్యూరిటీ వచ్చి అప్పుడు ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే కొత్తగా కమిట్ అయ్యే క్యారెక్టర్లు కూడా చేస్తారు, లేదా లీడ్ క్యారెక్టర్ల కోసమే క్యారెక్టర్స్ అన్నీ చేస్తానండి ఖచ్చితంగా. విలన్ కానీ లేకపోతే ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కానీ ఖచ్చితంగా చేస్తానండి, అన్ని రకాలుగా చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శివాని గారు, మీ ఫస్ట్ మూవీ అండ్ పెద్ద బ్యానర్, సో ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. చేసేటప్పుడు ఏదైనా నర్వస్ కానీ సిచ్యువేషన్ చేయలేకపోతున్నా, ఎక్కువ టేక్స్ తీసుకుందా ఏమైనా ఉందా దీనిలో? టెన్షన్ ఏం పడలేదండి, అంటే ఆల్రెడీ చాలాసార్లు రిహర్సల్ చేసుకున్నాం కాబట్టి ఎంజాయ్ చేసామండి. ప్రతి సీన్ చేసేటప్పుడు చాలా ఫీల్ అయి చేసాము, అందుకే అంత బాగా అనిపించింది మీకు ట్రైలర్. మీ క్యారెక్టర్కి మీరు చేసిన వర్క్షాప్ ఏంటి? లక్ష్మి అనే క్యారెక్టర్కి మీరు చేసిన వర్క్షాప్ ఏంటి? సో నాకు పెద్దగా స్లాంగ్ అలాంటిది ఏమీ స్పెసిఫికేషన్ లేదు, కానీ ఒక 1 month నేను డైరెక్టర్ గారితో కూర్చొని దుష్యంత్ గారితో కూర్చొని రీడింగ్ చేసాము. లక్ష్మి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఆర్ ఎలా ఆలోచిస్తుంది, అదంతా చేసాము. అండ్ చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ అమలాపురంకి వెళ్ళడానికి. థ్యాంక్ యూ. శివాని గారు. హలో. శివాని గారు హియర్. హాయ్. హలో. మీరు సింగర్ కూడా కదా? అవునండి. ఈ సినిమాలో ఏమైనా పాట పాడారు? లేదండి, నాకు అవకాశం ఇవ్వలేదండి. అడగండి, వాళ్ళిద్దరిని అడగండి, ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ. ఇప్పుడు పాడాలని కదా అది కాదా? ఇప్పుడు ఏమైనా ఫ్యాన్స్ కోసం? పోన్లేండి, కనీసం ఆప్షన్ అన్నా ఇచ్చారు. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగున పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, రే గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే, యదు కుమారుడే లేని వేళలు వెతలు రగిలెనే రాధ గుండెలు
మీలాగే మీ వాయిస్ కూడా చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమాలో సుహాస్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ సీన్స్ ని ఎక్కువ ఎంజాయ్ చేశారా, రొమాంటిక్ సీన్స్ ని ఎంజాయ్ చేశారా? అన్ని సీన్స్ అండి, ఇంకా చాలా ఇంటెన్స్ సీన్స్ కూడా ఉంటాయి. సో అన్ని సీన్స్ అంత రైటింగ్ చాలా బాగా రాశారండి డైరెక్టర్. సో అది మేము చాలా సీరియస్గా తీసుకొని రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేసాము అండ్ అలా వచ్చింది పర్ఫార్మెన్స్. సో ఆల్ సీన్స్ ఒక్కటి అని లేదు, చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి నాకు. ఓకే సుహాసన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఫిబ్రవరి అనేది మీకు ఒక లక్కీ మంత్ అనుకోవచ్చా? అంటే ప్రీవియస్గా రిలీజ్ చేసిన పద్మభూషణ్ అదే మంత్లో రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆడియన్స్ నుంచి, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి, ఎల్డర్ ఆడియన్స్ నుంచి. సో ఈ సినిమాకి ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగుంటుంది అనుకుంటున్నారు? అందరి ఆడియన్స్ నుంచి ఉంటుందండి, అందరికీ ఖచ్చితంగా నచ్చింది, దాంట్లో డౌట్ లేదు. సినిమా బ్లాక్ బస్టర్. మాస్ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఈ సినిమా? గట్టి కనెక్ట్ అవుతుంది, చాలా గట్టి కనెక్ట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. సూపర్. ఆన్ దిస్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ. ఐ థింక్ మనం స్క్రీన్ టైం కూడా అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.